అందరికి ఒక విజ్ఞప్తి, ఆ ఎన్నుకున్న పిడికిని బిగిస్తలేదు, ఎట్టకే తెలంగాణ వస్తుంది. ఈ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే చేతులు బిగ్గర పెట్టుకొని నిలబడరు. ఇంకా ఎండాకాలం వచ్చినాక చేతులు దగ్గర. ఇక ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు కొద్దిగా ఎక్కడో కనిపించి భయం అవుతుంది నాకు. ఇప్పుడు మీరు ముందరికి రాకపోతే ఇంకెవరు వస్తారు చెప్పాలి. మా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఎవరి కోసం తెలంగాణ? యువకుల కోసం, విద్యార్థుల కోసమే కదా. అవునా? ఆ యువకులు విద్యార్థులే కదా ఈనాడు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. అవునా? ఇలా 1000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇంతవరకు తెలంగాణ ఇచ్చిందా ఈ మొండి కాంగ్రెస్? ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ఇప్పుడు ఇయ్యదనేది నమ్మకం అయిపోయినాక ఇంకా మనం ఐక్యంగా పోరాడుతూనే కదా తెలంగాణ వచ్చేది. అందుకోసం కనీసం ఇక్కడ ఉన్నోళ్ళమందరం ఒక్కసారి ఐక్యమై, ఆ మిద్దె మీద ఉన్నోళ్ళు, ఆ మీద ఉన్నోళ్ళు, ఇక్కడ ఈ మిద్దె మీద ఇక్కడ నిలబడ్డోళ్ళు, ఆ దుకాణం ముందర ఉన్నోళ్ళు అందరం కూడా పిడికిని దిగించి ఒకసారి గట్టిగా తెలంగాణకు జై కొడితేనే కదా మన ఐక్యత చాటేది. అందుకోసం అందరికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఐక్యత కోసమే ఇలా నేను పోరాడుతున్నా. అందుకోసం అందరం కూడా ఒక్కసారి మనం జై తెలంగాణ అని నినాదం ఇయ్యాల్సిందిగా, నాతో గొంతు కలపాల్సిందిగా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. అందరు కూడా అయ్యా, ఒక్కరు కూడా నేను లెక్క పెట్టుకుంటా. అందుకోసం అందరం ఒకసారి గట్టిగా మనం ఐక్యత చాటుదాం. జై తెలంగాణ అందరూ అనాలి. జై తెలంగాణ. సాధిద్దాం 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 సాధిద్దాం. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు అందరికీ నమస్కారాలు. మిత్రులు డాక్టర్ శంకర్ గారికి, కన్వీనర్ ఈ యొక్క నియోజకవర్గం నారాయణఖేడ్ నియోజకవర్గం వారికి, ముఖ్యంగా ఈనాడు సాయిరామ్ తమ్ముడు వారి బృందం ఏదైతే ఈరోజు ఈ మీటింగ్ కారకులైనారో వాళ్ళకందరికీ, సోదరుడు ఎండల లక్ష్మీనారాయణ గారికి, పెద్దలు జేఏసీ నాయకులు కృష్ణయ్య గారికి, విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుల వారికి, అదేవిధంగా మన సింగ్ అమర్ సింగ్ గారికి, మా అప్పుడు భాస్కర్ తండ్రి నరేంద్ర గారి ఇట్లా మేము చదువుకునేటప్పుడు మేము రోజు కలుసుకునే వాళ్ళం. మా మిత్రుని కుమారుడు అయినటువంటి ఆలయ భాస్కర్ గారికి, ఇతర పెద్దలకు, ముఖ్యంగా నా వెంబడి వచ్చినటువంటి, ఇప్పుడు నిన్ననే పేపర్ చదివింటారు మీరు, యోగేశ్వర్ రెడ్డి అని నా వెంబడి ఉన్నందుకు ఒక పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అయ్యిండు. అయినా నేను తెలంగాణ కోసమే పోరాడుతున్నా అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి మిత్రుడు యోగేశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకు, నాకు ప్రాణప్రదమైనటువంటి నా నారాయణఖేడ్ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, యువకులకు, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 1969లో ఉద్యమం చేసిన ఉన్నాయా. ఎందుకు చెప్తా ఉన్నానంటే 1969లో ఆనాడు ఆ ఉద్యమాన్ని తెలుసుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తుంది. ఆనాడు ఎన్నడూ కూడా మేము పోలీసు వాళ్ళకు వెన్ను చూపించలేదు. లాఠీ దెబ్బలు తిన్నాం. నేను 7.5 నెలలు జైల్లో ఉన్నాను, మీసాలో ఉన్నాను, పీడీలో ఉన్నాను. ఆనాడు ఇంత దుర్మార్గపు కాంగ్రెస్ ఉన్నది. ఆనాడంటే ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎంతమందిని పోలీసు తుటాలకు 369 మందిని పలుకున్నది. ఏప్రిల్ 4వ తారీఖు 1969లో సికింద్రాబాద్ మహాత్మా గాంధీ సాక్షిగా, ఆ విగ్రహం సాక్షిగా రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆ రోజు విద్యార్థుల ఊరేగింపుగా నేను కదులుతా ఉంటే అకారణంగా పోలీసులు కాల్పులు జరిగితే 13 మంది సహచరులు అక్కడే నేల కొరిగిన ఆ సంఘటన తెలుసుకుంటే నిజంగా చెప్తాను, ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా ఉందని చెప్పి నేను మీకు అందరికీ సవినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంత దుర్మార్గమయ్యే కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటే పొరపాటే. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రోసే ఉన్నాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రులు తెలంగాణకు ఎవరు కూడా సహకరించలేదు, అడ్డం బట్టరని చెప్పి
అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇక రెండో విషయానికి వస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ కేంద్రంలో ఇవాళ ఎందుకు మన పిల్లలు చచ్చిపోతా ఉన్నారు? ఆశ నిరాశ మధ్యన అయిపోయి వచ్చే అంటున్నారు. ఇక రాదని మొన్ననే షిండే చెప్పిండు, 1 నెల లోపల ఏదో నిర్ణయం తీసుకుంటా అన్నాడు. 28 డిసెంబర్లో చెప్పిండు, 28 జనవరి వరకు ఏదో నిర్ణయం జరిగిపోతుందని ఇంకొస్తుందని ఆశపడ్డా. కానీ 27 నాడు సాగు కబురు చల్లగా చెప్పినారు. ఎలా అంటే 30 దినాలు కాదు, వారం అంటే 7 దినాలు కాదు, దినం అంటే 24 గంటలు కాదని కూతలు మూసిన ఈ ఆజాదు ఇక మాకు ఇప్పటికే కాదు, నెల అంటే ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పిన ఈ సింబేను ఇలా మళ్ళీ వెంటనే ఆ రోజు ఆజాదు మాట్లాడే తక్షణమే ఇలా మహేష్ సిరిసిల్ల లోపల కాల్చుకొని చనిపోయినాడు. ఒకరా ఇద్దరా? కవిత అనే అమ్మాయి ఇట్లా లెక్క పెట్టుకుంటే పోతే మళ్ళీ 15-20 మందిని పొట్టలో పెట్టుకున్న ఈ కాంగ్రెస్ నాయకులను, ఈ కాంగ్రెస్ పార్టీని బజార్ లోపల ఈ యొక్క పార్టీని దానం చేస్తే గాని ఆ పిల్లలకు శాంతి కలగదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ పార్టీని దానం చేయాల్సిందే. ఇక ఈ పార్టీ మన కొద్ది గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద, నేను ఇక్కడ నారాయణఖేడ్ మొట్టమొదటిసారి వచ్చిన నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ నారాయణఖేడ్కి వెళ్ళి నాంది పలకాలి మనం. ఇక మనందరం ప్రతి ఒక్కరం కంకణం కట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ కిష్టారెడ్డి గాని శెట్కర్ గాని ఇవ్వడన్నా కానీ ఈ కాంగ్రెస్ హస్తం ఇక్కడ మాయమైపోవాల్సిందే. ఇక్కడ మాత్రం దానికి బాగుండకుండా మీరందరూ కంకణ బంధువులు కావాలి. ఏదో మా తమ్ముడు చెప్తుండే 25 మంది 25,000 మంది సంతకాలని కాదు, ప్రతి ఒక్కరి సంతకం చేయాలి. ప్రతి ఒక్కరు ఇంటి ఇల్లుకు తిరగాలి. ఈ నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ ను తుదముట్టించాల్సిన అవసరం ఉంది. దానికోసం యువకులు కంకణబద్దులు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాయల్లార్ రవి తెలంగాణ అది ఎక్కడుంటుంది అంటున్నాడు. బిడ్డ తెలంగాణ ఒక దేశంగా ఉన్నది. బిడ్డ ఒక దేశంగా ఉన్నది. 15 ఆగస్టు మీరు జరుపుకుంటున్నది. ఆనాడు మాకు స్వాతంత్రం రాలేదు. మాకు 17 సెప్టెంబర్ 1948లో మాకు స్వాతంత్రం వచ్చిందయ్యా. ఇలాని గుండెకాయ లాంటిది ఈ తెలంగాణ. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిండు, ఈ హైదరాబాద్ రాష్ట్రం మొత్తం దేశానికే గుండెకాయ వంటిది, దీన్ని స్వతంత్ర దేశంగా ఉంచితే ఇది మంచిది కాదని చెప్పనే ఆ రోజు మనం చేస్తున్న ఎంతో మంది సాయుధ పోరాటాలు చేసి 4,500 మంది ప్రాణాలు అర్పించి తెలంగాణ అంటే ఆ రోజు విలీనం చేయాలని చెప్పి హైదరాబాద్ రాష్ట్రాన్ని పోరాడిన ఫలితంగానే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చాణక్య నీతితోటే ఈ రోజు మనం అందరం కూడా భారతదేశంలో భాగస్వాములు అయినాం. అది గుర్తుంచుకోవాలి. మళ్ళా మన అంటాడు, ఇస్ ఇట్ దట్ ఈజీ యాజ్ దోశ అంటే ప్రిపేర్ దోశ వేసినంత ఈజీ కాదంటాడు. అరే వాయలార్ రవి మీకేం తెలుస్తుంది బిడ్డ? ఈడ ఇంతమంది మా పిల్లలు 1000 మంది చచ్చిపోయినా కూడా మీ నోట్లకెళ్ళి ఆ కూతలు ఎందుకు వస్తున్నాయని చెప్పి సూటిగా నేను వాయలార్ రవిని అడుగుతా ఉన్నాను. చావడం అంటే ఎంత ఈజీ అది? దుర్మార్గులారా, కాంగ్రెస్ నాయకులారా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఏం చేస్తున్నారు? మీ శెట్కర్ ఏం చేస్తున్నాడు? మీ కిషోర్ ఏం చేస్తున్నాడు? జనతకు సమాధానం చెప్పండి. ఇలా మీరు ఈ తెలంగాణ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడుతుంటే పొన్నం ప్రభాకర్ చెప్తాడు, ఆయన చేసిన మాటల్లో వేరే అర్థం వేరే తీరుకుందంట. మొత్తం ప్రజలంతా ఒక తీరుగా అర్థం చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక తీరుగా అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థం చేపిస్తాం బిడ్డ, ఖచ్చితంగా మీకు అర్థం చేపించే తీరుతాం, ఎవరిని వదిలిపెట్టాం. ఇలా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎన్నికలు వచ్చేటాలకు ఏ పార్టీలో జంప్ అయితే మేము గెలుస్తాం అనుకుంటున్నారు పెట్టి, అది సాధ్యం కాదు. మొన్ననే టీచర్ ఎమ్మెల్సీ లోపల చూపించారు, డబ్బులున్నది వచ్చి ఏదో గెలుస్తాం అనుకున్న పార్టీలో నిలబడ్డా విఘ్నులైనటువంటి టీచర్లు ఓడించి ఒక సామాన్యుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి
పూల రవిచంద్ర గెలిపించి న్యాయాన్ని సాధించారు. ఇవాళ ఉపాధ్యాయులు అనేది అదే రేపు జరగబోతుంది, అది గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాను. ఇలా ఎక్కడ పడితే అక్కడ జంపు జిల్లాలకు స్థానం ఉండదు తెలంగాణ లోపల. బిడ్డ మీరు వీళ్ళ దగ్గర అన్ని అనుభవించుకుంటా ఉండి 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 ఎలక్షన్ వచ్చిన వాళ్ళకే మళ్ళీ వచ్చి ఏదో ఒక పార్టీ అండ తీసుకుందామంటే మాత్రం మిమ్మల్ని మాత్రం సహించేది లేదు. మా తెలంగాణ ప్రజలెవరు కూడా సహించరని చెప్పి నారాయణ ఖేడ్ ప్రజలందరూ కూడా చప్పట్లతోటి మీ కంటెస్టర్లు ఏర్పడే విధంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. అందుకోసం ఒక్కటే టీడీపీ చంద్రబాబు నాయుడు 2008లో 2004లో సమైక్యాంధ్రకి వెళ్ళి పోటీ చేసినాం. ఆయన 9-10 మంది మేము గెలిచినాం, నేను కూడా గెలిచిన దాంట్లున్నా. 2008లో ఏమైంది? మేము తెలంగాణకు అనుకూలంగా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నా కమిటీ వేసింది. ఆ కమిటీలో నన్ను కూడా ఒక వేసింది. మొత్తం అందరితో మాట్లాడితే అందరు ఎప్పుడు వ్యతిరేకం చేయలే, ఆంధ్రోడు చేయలే, రాయలసీమోడు చేయలే, ఎవరు చేయలే, అందరు తెలంగాణ చేయమన్నారు. చంద్రబాబు నాయుడు మీకోసం పోయిండు, వస్తున్నా మీకోసమే ఇయ్యాలన్నది. ఆయన 2008 పోయింది ఏమో మీకోసమనే యాత్ర చేసింది. ఆడ ఊరూరులో ఆంధ్ర ఏరియాలు చెప్తే ఎవరు ప్రజలు వద్దాను లేదు. కానీ ఎంత విచిత్రం చూడండి. 2009 డిసెంబర్ 9 ప్రకటన వస్తేనే చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు జ్ఞాపకం వచ్చినాయి. మనిషికి 2 కళ్ళు ఉంటాయనేది ఆయన అప్పుడు తెలుసుకున్నాడు, అంతకుముందు తెలియదు పాపం. ఆయన 2 కళ్ళు ఉన్నా దృష్టి ఒకటే ఉంటుంది. నీ దృష్టి అంతా ఆంధ్ర దిక్కే ఉన్నది. నీవు మంచోడో కాదు సార్ అని చెప్పినాడు. నువ్వు మంచోడో కాదు సార్, నువ్వు మాట మీద నిలబడితే నీ ఎంబడి ఉంటా. ఒకటే అడిగిన నేను ఆయన ఎంత సింపుల్గా అడిగిందంటే 2008లో మనం ఒక కమిటీ వేసుకుంటుంది, తీర్మానం చేస్తుంది, పోలిట్ బ్యూరోలో తీర్మానం చేస్తుంది. ఆ కమిటీ కాపీ ప్రణబ్ ముఖర్జీకి పంపిస్తుంది. దాన్ని మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రికో ఇవాళ ఉన్న చిదంబరానికో మీరు పంపియండి, ఇది మా విధానం, తెలంగాణ ఇయ్యమని చెప్పి కోరితే నేను మీ ఎంబడే ఉండి మీకే సేవ చేస్తా, మీ పార్టీకే సేవ చేస్తా అని చెప్పిన. మరుసటి రోజే నేను చెప్పిన, నువ్వు మహానాడు ఉంది 2 రోజుల తర్వాత, నువ్వు ఇట్లా లేక పంపించకపోతే మహానాడులో నీ సంగతి తెలుస్తా అని చెప్పి మీకు నేను సవినయంగా మనవి చేస్తాను. నీ సంగతి తెలుస్తా అంటే నా సంగతి తెలిసేసిండు, పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి పారు. నీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినాక మీరే చెప్పండి. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద దాడి చేస్తుంటే ఆ పార్టీకి రక్షణ కవచంగా నిలిచి, చంద్రబాబు నాయుడుకి అండగా నిలిచి ఆ పార్టీని, చంద్రబాబు నాయుడిని కాపాడిన నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తే ఆయన ఏం మనిషేనా? మళ్ళీ నన్ను సస్పెండ్ చేశాక నీ పార్టీ ఎందుకు, నీవెందుకు అని చెప్పి రాజీనామా పడేసి జై తెలంగాణ అని చెప్పి బయటకు వచ్చి మీ దగ్గరికి వచ్చి తెలంగాణ ప్రజల్లో ఒక నైపుణ్యం, తెలంగాణ సాధన కోసం నేను ఒక్క చెప్తున్నా. 69లో ఉద్యమంలో నష్టపోయిన మా ఊర్లో మా ఇంటి మీద శ్రీమంత నాయకులతో బ్రహ్మాంతరెడ్డి వచ్చినాడు. మా ఇంటి మీదకి వెళ్ళి బ్రహ్మాంతరెడ్డి కాన్వాయ్ మీద దాడి జరిగితే మా చిన్నాన్నని కొట్టిండ్రు, మా కార్లాట్ పెట్టిండ్రు, మా ఆస్తులు నష్టం చేసిండ్రు, ధ్వంసం చేసిండ్రు. అయినా మొత్తం ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ కోసమే ఉన్న మా కుటుంబంలో, అంటే నష్టమైన కుటుంబంలో మా కుటుంబం కూడా ఒకటి కాబట్టి నేనెన్నడూ బెదరలేదు. తెలంగాణ కోసమే బయటకు వచ్చిన దానికోసమే పోరాడుతా ఉన్నానని చెప్పి మీకు మనం ఇస్తాం. ఇక ఇంకోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళంట తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తారంట, కేంద్రం తెలంగాణ ఇయ్యాలంట, ఆర్టికల్ 3 అనేది ఒకటి ఉంది చూసుకోమని చెప్తున్నాం. ఇది తెలియదు ఆర్టికల్ 3 అనేది, అందరికీ తెలుసు. కానీ నీవేం చెప్తున్నావు చెప్పబాయా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, మీరు తెలంగాణ ఇస్తారా ఇయ్యరా? మీదేందో మీ స్టాండ్ ఏంటో చెప్పండి తెలంగాణ మీద. దానికి ఎక్కువ. అందుకోసం ఈ 3 పార్టీలను తెలంగాణ నుండి వెలివేసినాడే తెలంగాణ వస్తుందని చెప్పి నేను అందరికి సవినయంగా మనం చేస్తున్నాం. 3 పార్టీలను వెలియాల్సింది. ఇంకా మిగిలిన పార్టీల సంగతి అయ్యా ఒకటి చెప్తున్నా నేను, ఐక్యంగా అంటారు నాయన, దండం పెడతారా నాయన, ఒకటిగా అంటారా అని. నేను 9 మే 2011 నాగర్ఖాన్లో నగారా మోగించినప్పటి నుండి, 1,00,000 మందితో మోగించినప్పటి నుండి
అందరికి దండం పెడుతున్నా, నారాయణ ఖేడ్కి వెళ్ళి కూడా దండం పెడుతున్నా. నాయన టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, న్యూ డెమోక్రసీ కానీ, సిపిఐ కానీ, సరే మాది చిన్న నగర సమితి కానీ, గద్దరన్న కానీ, విమలక్క కానీ, ఇంకా ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి, జీజాకులు కానీ, అన్నీ ఒక్క దగ్గర ఉండి పోరాడితే బలం ఎక్కువనా, లేకపోతే ఎవరికి వాడు పోరాడితే బలం ఎక్కువనా? ఏమంటారు? ఐక్యం కావాలా? మళ్ళీ ఐక్యం కావాలని చెప్పి ఇక్కడ సంకేతాలు ఇచ్చినందుకు అందరు గట్టిగా నిలబడగలుగుతామంటే చప్పట్లు కొట్టి అందరికి అన్ని పార్టీలకు నిలబడ్డట్టు. ఇవాళ నేను బీజేపీతో ఒకటి విజ్ఞప్తి చేయనీకి వచ్చిన, ఇక్కడికి వైఎంతో కూడా విజ్ఞప్తి చేయనీకి వచ్చిన. నేను చెప్పినాను, బీజేపీ వచ్చి నాకు కలిసినాడు. ఇవాళ కాంగ్రెస్ ఏదని తేలిపోయింది. ఖచ్చితంగా రేపు మనం ఎన్డీఏను అధికారంలోకి తీసుకొని వచ్చి మనం తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం. అందుకే ఎన్డీఏతో కలిసి నేను పోరాటం చేస్తానని చెప్పిన దాంట్లో భాగంగానే ఈ రోజు మీరు పిలిచిన తక్షణమే ఇక్కడికి వెంకటలక్ష్మీనారాయణ గారు పక్కన కూర్చొని ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకే కలిసి మనం అందరం పోరాడదామని ఇక్కడికి వచ్చినాను. ఇలా బీజేపీ స్పష్టంగా పార్లమెంట్ లో పదే చెప్తా ఉంది. ఇలా ఎన్డీఏ స్పష్టంగా తెలంగాణ ఇస్తామంటుంది. ఇంకా మీరు కాంగ్రెస్ మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం తెలంగాణ కోరుతున్న ఏ రాజకీయ పార్టీకి లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చెప్పండి. ఉత్సవత్తది ఈ కాంగ్రెస్. అందుకోసం ఇలా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన చేతుల్లో ఉంటుంది అధికారం. ఇలా కాంగ్రెస్కి ఎందుకు కొట్టేస్తారయ్యా? 12 గంటల కరెంటు తీసేసేందుకు వేయాలా? కరెంటు రేట్లు బిల్లులు చూస్తేనే గుండె అయిపోయేంత బిల్లులు వస్తున్నందుకు వేయాలా? మోటార్లు కాలిపోయే కరెంట్ ఇస్తున్నందుకు వేయాలా? పెట్రోలు 29 రూపాయల నుండి 76 వేసినందుకు వేయాలా? డీజిల్ పెంచినందుకు వేయాలా? పెట్రోల్ డీజిల్లే చెప్తున్నాను. గ్యాస్ ధర పెంచినందుకు వేయాలా? నిత్యావసర వస్తువుల ధరలు బియ్యం ఎంత అయిందా? 40 రూపాయల కాడిపోయిండే మన. ఇవాళ బియ్యం ధరలు పెంచినందుక, ఉప్పు ధర పెంచినందుక, మిరపకాయ ధర పెంచినందుక, కనీసం చక్కెర ధర, ఇవాళ ఏ ఒక్క వస్తువు ధర తగ్గి ఇవాళ సామాన్యుడు ఎవడన్నా మనం అంటే ఒక జీవనం కొనసాగించే పరిస్థితి ఉందా ఇక్కడ? ఇవాళ నేను మొన్న ఒక ఊరికి పోయినా, నేను 3 రోజుల కింద ఒక పెళ్లి గారికి, ఇంకొక పెళ్లి అంతకుముందే అయింది. అరే మననే పెళ్లి అయింది కదా, మీ అల్లుడు ఉన్నాడా తమ్మి అని అడిగిన. అనా వెళ్ళిపోయానా, సాయంత్రమే బస్కి వెళ్ళిపోయా. అరే అంత తొందర ఎందుకు పంపించినారు అంటే, అనా అంతా మంగి అయిపోయింది, సాయంత్రం ఉంటే ఒక బీరు బాటలు తెప్పిద్దామంటే దాని ధర పెరిగి, కోడి కూర తెప్పిద్దామంటే దాని ధర పెరిగి. ఇవాళ ఒక అల్లుడిని ఇంతకుముందు మనప్పుడు అన్నా మనం పిలిస్తే అత్తగారింటికి పోతే వారం ఉంచుకుంటుండ్రి. ఇప్పుడు మాత్రం పొద్దున వస్తే సాయంత్రం దండం పెట్టి పంపించే కాడికి వచ్చేసింది. ఇది ఇప్పుడున్న దుర్మార్గ ప్రభుత్వం. నాన్న ఇట్లా ఏం చేయమంటావు మమ్మల్ని అని ఆ తమ్ముడు చెప్తుంటే నిజంగానే అసలు ఏంది ఈ ప్రభుత్వం ఉందా? అధికారులు ఎవడన్నా మీరు చెప్పిన మాట వింటుండ్రా? పోలీసు వ్యవస్థ ఉందా? ఎక్కడికక్కడ ఎవరికి తోసింది వాడు ఒకడే తోపిడి, ఎవరికి తోసింది వాడు తోపిడి. ఇష్టం వచ్చినట్టు రాజకీయ నాయకులు దోపిడి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ప్రజల కోసం లేదు, కేవలం కొద్ది మంది ఏళ్ల మీద వాళ్ళ కార్యకర్తల జేబులు నింపడానికి ఈ పార్టీ పనిచేస్తుంది. కానీ ఇవాళ ప్రజల కోసం మాత్రం ఈ పార్టీ పనిచేయడం లేదు. ఇంత దుర్మార్గంగా ఇవాళ ఈ వ్యవహారం చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని ఎంత లోపలికి పాతి పెడతాను? 100 మీటర్ల 100 మీటర్ లోపల వాటి పెట్టాలా లేదా? 100 పాతాళంలో వాటి పెట్టాలంటున్నాం. ఖచ్చితంగా ప్రాతి పెడదాం. అది ఎప్పుడు సాధ్యం అంటే మనందరం ఐక్యంగా పోరాడినప్పుడే సాధ్యం. ఇలా ఒక మదపు టెలుగును కట్టేయాలంటే పెద్ద మోపు కావాలి, దాడిది. ఒక చిన్న పగ్గం పెడితే దాన్ని కట్టేయగలుగుతామా? అదే పగ్గాలు 10 పగ్గాలు పెట్టి ఒక మోపుగా అల్లితే కట్టేయచ్చు. అందుకే అందరు రాజకీయ నాయకులు, అందరు యువకులు, విద్యార్థులు, అన్ని కుల సంఘాలు,
ఇవాళ సకల జనులందరం ఒకటైనప్పుడే మనం ఏ దానిని సాధించగలుగుతాం. అందుకోసం ఇలా సోదరులకు అందరికీ సోదరులకు మా తమ్ముళ్లకు కళాకారులకు ఇప్పుడు సాయి చంద్ ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, నా ఎన్నికల్లో ఊరు తిరిగింది. నేనేమి ఎన్నడూ ఓటు అడగలేమని అడిగితే ఆయన అడిగిన ఓటు కానీ నా నోటు కూడా ఓటు అడగలేదు. ఎందుకంటే తెలంగాణ కోసం వేస్తే ఏంటి బిడ్డలు అయితే లేదు. ఇప్పుడు నిలబడ్డది 2009లో గెలిచింది నాగం జనార్దన్ రెడ్డి అయితే ఇప్పుడు గెలిచేది మీరే రా నాయన, నేను కాదు. ఇప్పుడు గెలిచేది తెలంగాణనే, నాకు సంబంధం లేదని చెప్పంటే ఈ కళాకారులే నా గెలుపు కూడా మొత్తం సహకరించిండు. అటువంటి కళాకారులను అందరం కూడా గట్టిగా తప్పని తెలియజేద్దామని చెప్పి నేను మనం చేస్తాం. ఇంకొక కోరిక నాది, ఒప్పుకుంటారా? నాకు మాట ఇస్తారా? ఇప్పుడు 1000 మంది చచ్చిపోతే ఇప్పుడు తెలంగాణ రాలే కదా, ఇంకా బలిదానాలు వద్దు కదా, వద్దు కదా. ఒకసారి పిడికిలు బిగించి గట్టిగా మీదకెత్తి ఇంకా బలిదానాలు చేసుకోమని చెప్పి వాగ్దానం చేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా ఇక్కడ ఉండే విద్యార్థులకు ఇంకొక చిన్న మాట నాకు ఇస్తారా? మంచి చదువుకుంటారా? ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం బాగా చదువుకోవాలనుకుంటారు, అనుకుంటారా? మంచిగా పెద్దగా ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు, టీచర్లు ఉద్యోగం చేస్తూ వాళ్ళను అవసర దేశంలో మీరు ఆదుకుంటారని నమ్మకం ఉంది, ఉందా? ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు కదా. ఏమి అందరూ మంచి చదువుకుంటారా? గట్టిగా పోతారు, అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా చదువుకొని తల్లిదండ్రులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణఖేడ్ బీజేపీ నాయకులకు, యువ మోర్చా నాయకులకు, సాయి చంద్ గారికి, వాళ్ళ బృందానికి, మొత్తం కింద మీద ఉండి అంత మమ్మలను ఆదరించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.